మోటన్ కాదురా, మోషన్ టాబ్లెట్స్ అంటే ఇంకా రోజంతా బాత్రూమ్ పోతనే ఉంటాడు ఒకటే రెండే ఇప్పేం తాగున్నా నువ్వే తాపిరా శివ. రకరకాలుగా ఉంది మాస్టర్. నేను కావాలని నీకు ఇచ్చిన. ఎందుకు జన్మించితి? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మోషన్ టాబ్లెట్ ప్రాంక్ నిమ్మి శివగారి మీద చేయాలని నిమ్మి ఛానల్లో కూడా చాలా మంది అడిగినారు. కానీ నిమ్మి అది స్కిప్ చేసినాడు. వాడికి ఎఫెక్ట్ అయ్యేది మనం చేయొద్దు, హింసించకూడదు అన్న ఇదిలో నిమ్మికి అన్ని ఎథిక్స్ మొరాలిటీస్ అనుకుంటూ ఫాలో అవుతాడు. అలా నేను ఫాలో అవనని కాదు. నేను నిమ్మికి అడిగినప్పుడు నిమ్మి ఏం చెప్పినాడంటే వద్దు వాడికి ఎఫెక్ట్ అవుతుంది, అదేం చేయొద్దు అంటే నేను ఒకసారి ట్రై చేద్దాం, మెడికల్ షాప్ అని అడుగుదాం. మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉంటే మాత్రం వద్దు, పర్వాలేదు ఆగిపోతుంది, స్టాప్ చేసి అంటే మోషన్ ట్యాబ్లెట్ ఆగే ట్యాబ్లెట్లు కూడా ఉంటాయి కదా, అవి వేస్తే ఆగిపోతుంది అన్నట్టుంటే చేయొచ్చు అన్నాడు. సో అడిగినాడు, అడిగితే ఓకే అని చెప్పి ఈ ట్యాబ్లెట్ తెచ్చినారు. అందరికీ తెలిసి ఉంటుంది, ఆల్రెడీ చూసింటారు. అండ్ రెండేను నేను ఒకటే వేస్తాను, అండ్ ఇంకొకటి ఆగిపోయే ట్యాబ్లెట్ కూడా. అండ్ నేను అందరిలాగా యాజ్ యూజువల్గా చేయకుండా వాడితోనే ఎట్లా తాపిస్తానో మీరే చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వాడిని ఎట్లా ఒప్పించి చేయడానికి నా దగ్గర 3-4 ప్లాన్లు ఉన్నాయి. అది హిట్ అయినా పెడతాను, ఫ్లాప్ అయినా కానీ ఈ ప్రాసెస్లో మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఎట్లా ఒప్పిస్తానో కూడా చూడండి. అస్సలు స్కిప్ చేయద్దు, వీడియో అంతా బాగుంటుంది అని అనుకుంటున్నా, అసలు మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు వాడిని పిలుస్తాను, వాడు బయట కూర్చున్నాను అనమాట. లక్షిత్ వాడిని పిలుచుకోండి. A few minutes later. నారా ఎంతసేపు కానీ పెద్ద కొడుకులో వస్తాం మెల్లిగా వస్తానక్క. ఏందడా ఎత్తనేం బాగుంది, నిలబడి ఫోటోలు తీసుకుంటావా? తీసుకుంటే మంచి ఫోటో ఫోటో కాదు చెప్పండి ఫస్ట్. ఫోటో కాదు విను. ఇప్పుడు నిమ్మికి నందు నేను ఏమనుకున్నామంటే నిమ్మి నేర్పిద్దాం అనుకుంటున్నాం. ఎట్లా నేర్పిస్తారు? టాబ్లెట్స్, మోషన్ టాబ్లెట్ వేసి. మోటన్ కాదురా, మోషన్ టాబ్లెట్స్ అంటే ఇంకా రోజంతా బాత్రూమ్ పోతనే ఉంటాడు ఇట్లా కొట్టినాడు. నిన్న హట్ అయినా నేను. ఆయన్ని కొడుతుంది, నాకేంటి కొడతాను? మన కోపం వస్తుంది వాడి మీద, ఎట్లా చూపించలేను కాబట్టి వాడు హెల్ప్ తీస్తే వాడు ఏమన్నా అంటే శివగాడు ఇంకా తెలివైనవాడు, వాడుంటే ఇంకా బాగా చేస్తాడు అన్నాడు వాడు నందుగాడు. నందునా? అప్పుడు నేను అనుకున్నాను అవునులే వాడిని వదిలేసి వీడేందుకే తెలివైనోడు నిజమే శివగాడే, నేను కూడా అవును శివాని పిలుద్దాం అనుకున్నా. ఇప్పుడు ఏం తెలుసా, తెచ్చినాడు ఎందుకే చాలా కుట్టాడమ్మా నుంచి కూడా అంతే. ఇప్పుడు ఈ టాబ్లెట్, ఈ మోషన్ టాబ్లెట్ వేసేస్తే కానీ నువ్వే అమ్మా అన్ని చూసుకోవాలి. కొంది సింహాలు మళ్ళీ అది చూపించిననుకో, అది చూపించిననుకో నేనెందుకు చూపిస్తాను? చేస్తాను మళ్ళా చూపిస్తాను. ఎప్పుడు తెలుసా, మోషన్స్ కి వెళ్తున్నప్పుడు చూపిస్తా. నువ్వు నన్ను కొట్టినావు, ఇంకొకసారి చెయ్యేస్తే ఇంతకన్నా ఎక్కువ దారుణాలు జరుగుతాయి, తిన్నదాంట్లో కూడా చంపితే ఇంకొకసారి కూడా కలుపుతా అని చెప్తా. ఎందుకు చంపేస్తాడు? దీనికి చంపేయలే. ఇప్పుడు నిమ్మికి ఒక దాంట్లో కలుపుతా, నేను ఇస్తే తాగడు, ఎందుకంటే నిన్నటి నుంచి నేను మాట్లాడట్లేదు. నువ్వు గనక ఇచ్చావనుకో ఎందుకులే ఇచ్చాడని తాగుతాడు. ఒక దాంట్లో నేను కలుపుతా, ఒక దాంట్లో మామూలుగా ఉంటుంది. ఇద్దరు ఏం చేస్తారంటే ఛాలెంజ్ పెట్టుకుందాం అన్న, 100 రూపీస్ అని పెట్టుకొని ఇది పోనీ నేను మాట్లాడతాను లేరా నీకోసం. అది లెక్క మాట్లాడదు కానీ అంటే మేమితో మాట్లాడుకోవడానికి ఇష్టంలే, ఇట్లైనా మాట్లాడి మసాలా మాట్లాడమని. 100 రూపీస్ నేనేమంటానంటే 100 రూపీస్ ఇస్తానంటాను. అయిపో 100 రూపీస్ అంటే నేనేం ఛాలెంజ్ ఒప్పిద్దాం, ఓకేనా? ఓకే, ఫస్ట్ నేను వేసేస్తాను. నీకు ఇచ్చింది నువ్వు తాగు, అయిపోకి నువ్వు ఇవ్వు. నువ్వు ఇచ్చింది అనుకో నేను ఇస్తే డౌట్ పడతాడు, ఎందుకు ఇది ఎప్పుడు లేనిది ఇచ్చిందని. అదే నువ్వు ఇచ్చాను డౌట్ థింకింగ్ మళ్ళా ఆడాడే
ఊటేసరి ఏసీ పోయేదారంటే ఊటేసరి ఏసీ పోయేదారంటే లేవు, ఒకటే రెండే ఉన్నాయి. పోది బుద్ధి అల్లాడాలి అట్లా బాత్రూమ్ అంతా. మళ్ళీ క్లీన్ చేస్తావా నువ్వు? ఏంది? క్లీనింగ్ ఎవరు చేస్తారు? బాత్రూమ్ అంతా గలీజ్ చేస్తే నువ్వు చెయ్యి. నువ్వేమన్నావు? రెండు వేసేసినావు. తెప్పి కదా రెండే రియాక్ట్ అయిపోతుంది. ఇదెంత పవర్ఫుల్ ఉందంటే పొట్టలో ఇంకెంత పవర్ఫుల్ ఉందో. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. ఇప్పుడుగా అవలా వేస్తాను నువ్వు అన్నీ. ఇప్పుడు నేను నీకు ఇచ్చింది నువ్వు తాగు, నువ్వు నిమ్మకి సైలెంట్గా ఇవ్వు. ఇది ఇచ్చింది మనం నాకు ఇచ్చావు. ఇది చేసి అమ్మో, ఇది ఎందుకు ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇది కూడా ఓపెన్ చేస్తాను, ఓకేనా? రెండు ఓపెన్ చేసి పెడతాం, లేకపోతే ఎందుకు ఓపెన్ చేసి మార్చావు. ఇదిగో బుడగలు ఉన్నాయి కదా, ఈడ పురుగుడు ఉన్నాయి కదా, కానీ అంత లేవు కదా. నీకు ఎందుకు? నేను ఉన్నాను కదా, ఈ చేతిలో ఉన్నది నీకు, ఈ చేతిలో ఉన్నది వాడికి, నిమ్మిగాడికి. పిలుచుకొని వచ్చే సైలెంట్ పిలుచుకొని రా పో. మళ్ళీ నాకే శివాని అయితే నువ్వు తాతావా? ఒప్పించాలప్పా, పెద్ద తోపుతురు మన్నం. A few minutes later. వస్తాను. కింద పడిపోయింది. ఏంది ఇది? బురుగు వచ్చేసింది. ఇది తగ్గిపోయింది బురుగ. అంటే కొద్దిగా గేమ్ ఆడదామన్నా? ఏ గేమ్ అంటే ఆడగలదా ఆడు, లేదంటే మా ఏ గేమ్ అంటే కూల్ డ్రింక్ ఇది. కూల్ డ్రింక్ గేమ్ ఏముంది? అమ్మే పోతున్నా. ఏ నీకు ఛాలెంజ్ చేసేకి అవుతుందా లేదా? ఏం ఛాలెంజ్? కూల్ డ్రింక్ వాడు తాగుతాడంట, నువ్వు తాగు. తాతయ్యమే తాతయ్యమే డబ్బులు ఇస్తాడు వాడు, డబ్బులు ఇస్తాం. డబ్బులు ఇస్తాడు వాడు. ఎంత? 100. ఇంత 200 పెట్టుకుని నువ్వే ఆ 2 తాగి అయిపోయి చాతే కాదు. పడు 200 ఇస్తా తాగు. అట్లా కాదు. పడు 200 కాదురా, నువ్వే 100 రూపాయలు ఇస్తా, 500 పెట్టుకో. వెయ్యి కొట్టు. ఇస్తావనే కదరా. పడు వద్దు 200 పందేమో డబ్బులతో కాసేది నా దగ్గర. ఫ్రీగానే నువ్వే 100 రూపాయలు పడు, 1000 రూపాయలు పెట్టుకో. ఫ్రీగానే చేద్దాంలే. ఇచ్చే ఏ అదేంటి? ఏమది అంటే అదేమి అంటానా? ఇది పడింది కింద. ఇదే మాట్లాడడంలే. తీరా నందు, నీటి తీ వీడియో మొత్తం తాగల్లా? మొత్తం ఛాలెంజ్ అంటే మొత్తం మొత్తం కదా ఛాలెంజ్ అంటే. మొత్తం ఇద్దరు తాగాలి. థమ్స్ అప్ ఏందది? ఏంది ఏంది ఇస్తా నువ్వు? 5 రూపాయల నోటు. అదే తుడుచుకుంటున్నా. త్వరగా నువ్వు త్వరగా కట్ చేస్తే నేను గేమ్ ఆడుకోవాలా? అవి వీడియో తీసుకునేది ఎలా? అంటే ఛాలెంజ్ ఎవరు గెలిచాడో తెలియదు కదా. మళ్ళా ఈడేమో రాయల్ రేంజర్, నేనేమో ఈ గ్యాప్ తాయి. ఇప్పేం తాగున్నాను రే, తాపిరా శివ. నేను ఓడిపోయినాలే. ఏమి ఓడిపోయినట్లే, నువ్వే గెలిచినావు. అట్లా లేదు. ఎందుకు లేదు? ఏం మాట్లాడు? ఓటమిని ప్రకటించుకునే లేదా? అట్లా లేదు. అట్లా తాగకుండా నువ్వు చెప్పున్నావు మనం నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు మళ్ళా మేమిద్దరు ప్లాన్ చేసుకున్నప్పుడు నువ్వే పెద్ద తోపుతురు. మన నువ్వు తాగప్ప, ఫస్ట్ ఓడిపోతావేమో. అయిపోయి తాగేస్తాడు, తాగు బేగా. అయిపోయింది షోకాడ విందో. ఎవడిది? నీ బాటిల్ కూడా వేసింది ఇది. ఇప్పుడేమి నవ్వుతున్నాడు ఎందుకో. అమ్మ ఏదో చేసినట్టున్నాడు. ఏం చేయలే. ఏడికి వస్తుంది నీకు? నాకు నవ్వు వస్తుంది. నవ్వుతావు. నువ్వు నవ్వుతావు చూడు. ఇంకొంతసేపు ఎవరు తలుసుకుని నవ్వుతుంది అడిగి. ఏం లేదా, బానే ఉంది. బాగుందా నీకు? ఏ మీ ఇద్దరు తయారు చేసినారా ఏమన్నా? నన్ను బాగుంది అని అంటారు. మేమిద్దరు తయారు చేసిందే. బజ్జీలు అంది అలా
బజ్జీలతో నూడిల్స్ తిందాం పట్టిన ఏవే నేను తిన్న నూడిల్స్ అంటే నువ్వు తినులే బజ్జీ తిందాం బజ్జీలు తిందాం మళ్ళీ తెస్తాం నేను వస్తా దీంట్లోకి ఉంటే బాగుంది పెప్సీలకి ఓ వస్తావా వస్తానా రా. ఇప్పుడు పార్కుంటు ఉంటది A few minutes later. శివగారు ఫోన్ చేస్తున్నాడు కెమెరాకి. చెప్పు నిమ్మి. మళ్ళా నువ్వు పోయి 1.5-2 గంటలు అవుతుంది బజ్జీలు తెస్తానని ఏడాడో తిరుగుతావు కదా నిమ్మి నువ్వు. తిందాము అంటే దూరం పోయి తిందాము అంటే ఆ దూరం పదాం పని తినేటట్టు పట్టుకొచ్చిన వీడు హోటల్లో బిర్యానీ రోజు తినిపించిన ఏందో వీడైతే ఆ హోటల్లో బాత్రూమ్ పోతున్నాడు. ఏది మార్చిన నువ్వు ఒకసారి ఆడికి ఇయ్యే నువ్వు నిమ్మి వాళ్ళు అక్కడ అది బజ్జీలు తేవచ్చు కదా నీ పక్కన ఏటున్నాయి మాట్లాడదులేదా ముందు నువ్వు నిమ్మి ఫోన్ వాడికి. దూరం ఏదో తిందామని పట్టుకొచ్చి చాలా దూరం పట్టుకొచ్చి నువ్వేమో బజ్జీలు తెస్తామని వెయిట్ చేస్తున్నా. నేనే పోలే ఒకసారి ఆడు ఫోన్ ఇవ్వు. రే శివ పక్కకు రారా పక్కకు రా. హలో వినబడుతుందా? అలా కాదు శివ నీకెందుకు మోషన్స్ ఏమైనా బయట నూడిల్స్ తిన్నావా? నీ ముందే కదరా ఇచ్చింది. ఏ నిమ్మికేం కాలేదా? మెక్కుతున్నాడు బాగా. బిర్యానీ తిన్నావు నాకు తెలిసి బిర్యానీ ఎఫెక్ట్ ఏమో. ఆ బిర్యానీ వాడికైనా గట్టిగా ఇయకూడదా? రే నువ్వు నన్ను నిందించొద్దురా శివ. ఆ ఇప్పకి టైం పడుతుందేమో, ఆ ఇప్పకి రెసిస్టెన్స్ పవర్ ఉందేమో. నువ్వు బిర్యానీ ఎఫెక్ట్ కొట్టి భారీ తిన్నావా? నార్మల్ మోషన్ ఏమోలే, నువ్వు ఎందుకు మోషన్స్ అనేసుకుంటున్నావు? ఇప్పటికి ఎన్నిసార్లు పోలే నిమ్మికి అయితే చూడు. వీడియో తీ. ఎంతసేపు పడుతుంది వచ్చేకి? నిమ్మి రా. నిమ్మి వాడు ఉన్నాడా? పక్కకి రా. కెమెరా సెట్ చేస్తాను రా. ఇప్పటికి ఎన్నిసార్లు? మళ్ళీ వీడియో తీయాల్సిందే. హోటల్లో బిర్యానీ తింటారంటే మీరు బాత్రూమ్ లో కూర్చున్నాను. నేను అర్ధగంట సేపు బిర్యానీ తినలేక పుణ్పుల్ లేదు తీసుకొని రా. వీడియో సెట్ చేసి ఇలా ఎంతసేపు పడుతుంది? 40-45 minutes పడుతుంది. అవును 2 గంటలు అయింది. ఏం ఇంతసేపు? పోనీ ఇంకా దూరం పోనీ అనమాట. నాకెందుకు రాజే పట్టపోయినా. అయితే నువ్వు వచ్చే ముందు చెప్పు, కెమెరా సెట్ చేసుకుంటా. నేను బయలుదేరుతాడు మళ్ళా బాత్రూమ్ పోతా అంటాడు. ఏడసాట నాకు తెలిసి ఒక అర్ధగంట 45 minutes పడుతుంది. ఓ వీడియో తీసింటే బాగుండు నిమ్మి. ఏది వీడియో తీసింది? వాడు వాడు ఇంకా లేని కూడా డౌట్ రాళ్ళు. ఎందుకు వస్తుంది నిమ్మి? నువ్వు ఊరికే పట్టుకెళ్ళింది వాడు. అట్లా అనలేదు నేను. ఏమలే. ఓకే వస్తాంలే. వాడు భారీ ఉంది. వచ్చేసి వాడి ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. కాల్ రికార్డింగ్ రిపీట్ ఉంది. A few minutes later. వస్తున్నారంట. నీ కెమెరా రా. మీకోసమే వెయిటింగ్. ఇట్లా నీ డాన్స్ వీడియోలు అన్ని తీసుకుంటున్నాను.
వీడియోలో అదిగో వీడియో బండి ఎంత డబ్బు చెప్తున్నాడు అంతయ్యా బాగా ఉన్నాడా నిమ్మి నిమ్మికేమైతుంది బాగున్నావా అని నిమ్మి కొద్ది వాడుతా దా కూర్చో బాటే మార్చాడమ్మా ఆయన బాగున్నాడు నాకే ముందే కదా ఇచ్చింది ఏంద్రా ఏమైంది నీకు ఏం కాదు రకరకాలుగా ఉంది మాస్టారు. నేను అందుకే తినిపించొద్దా అన్నా. ఎంత తిన్నాడు ఎంత తిన్నా అదే ఎఫెక్ట్ రా. నీకు బుద్ధి లేదు. నీకు పడినప్పుడు మానేయాలి శివ. ఎంత తిన్నాడు బాత్రూమ్ ఏమన్నా ఏంటి నేనేమన్నా చెప్పాలా నువ్వేం చేయాలనుకున్నావు? నేను అది నీ చేసింది కదా. ఓవర్ చేయొద్దు బాబు. వాడు చూడు ఇది కదిలేలోపే చచ్చిపోయాడు. బాత్రూమ్ లో లేడు. లక్షిత్ ఉన్నాడు. నిమ్మి బాత్రూమ్ లో నువ్వేమో వెళ్ళాలనుకుంటున్నావా? ఎందుకురా బాది ఆయప్ప కాకపోతే నీకైనా ఎట్లా బాధ అవుతుందో తెలుస్తుంది. అసలు ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఎంతసేపు చూస్తావు రా. నాకు తెలిసి నేను నీకే ఇచ్చినట్టున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమే ఏ దారి పొడవులు పోతూనే ఉన్నావు. ఇంటికి వచ్చినాక నేను వాష్రూమ్ కూడా పడుకోకూడదా? కూర్చో నన్ను కొట్టావంటే అసలు నిమ్మి రావద్దు. నిమ్మి నేను కావాలని నీకు ఇచ్చిన. ఎందుకు జన్మించితి ఇప్పుడు కూడా నిరికిస్తావా అన్నది చూపిస్తా. నీ చూపి చెప్పేస్తా పోనీ కొట్టలే నువ్వు రెచ్చగొట్టావని చూపిస్తా. నీకు అయిపోయిందమ్మా. నీకు ఖచ్చితంగా గారిపోతుంది ఎందుకిలా నా కర్మ తెలుసా? నువ్వు నన్ను నమ్ముతావు వీడిని నమ్ముతావా? వీడు మోషన్ టాబ్లెట్ వేసినాడు నీకు. నేనేం చేశాను తెలుసా? నేనేం చేశాను తెలుసా? వాడు నాకు చెప్పాడా? నేను మార్చేసి వాడికి నారకపోతే నీకు ఇప్పుడు లే పోయినావో సంపేస్తా ఉండు. నా నిమిషం నీకు కొట్టుకుంటానా? ప్లీజ్ రెచ్చుకుంటున్నా కదా. నీకేమని చెప్పలేదు. ఎక్కడైనా ప్లాన్ మొత్తం నాది కాదురా నీ కాలు పట్టుకుంటానా? నిమ్మి చూద్దామా బయట. నిమ్మి వచ్చాడు రారా. వీడు రాడు. ఒక్క నిమిషాలు నీకు ఇంకో 3 నెలలు కనిపిస్తా అన్నాడు. అలా రానా రాత్రి నిమ్మి పోతుంది. ఎక్కడికి? ఇంట్లో కూర్చొని కొరని క్లీన్ చేస్తావు కూర్చున్నా అంటే. ఇక్కడ ఇంటికి పరిగెత్తు అయిపోయా 2 నిమిషాల్లో ఇంటికి పరిగెత్తాలంటే ఆడ మధ్యలో
పారుకుంటానా ఎవరు? మధ్యలో పోయి పారుకుంటానా ఎవరు? అమ్మా ఒక్క 5 నిమిషాలు ఏదో 5 నిమిషాలు వచ్చేనా నీ పట్టు మళ్ళీ నీకు సిగ్గు షర్ ఉంటే వాడు నీకే అన్యాయం చేయాలనుకున్నాడు, నువ్వు ఇచ్చావంటే వాడికి మాటలు ఎవరెప్పుడు ఓన్లీ బాత్రూమే పెట్టుకో 20 నిమిషాలు వస్తా. టైం తీసుకో, ఏం ఫీల్ అవడు. ఒరే వరాలేదు వాడు రాడు. అబ్బా మీరేమైనా ప్లాన్ చేసినారు కదా ఇక నువ్వేదో తీస్తానప్పా ఈ వీడియో చిల్లర బజార్ చేస్తాను నువ్వు రానిద్దు బయట ఉంచు. అబ్బా దొనపోతాడు దీపకబా మజ్జిగ మజ్జిగ అన్ని మజ్జిగ కావాలా? మజ్జిగనా శివ? ఏ బట్టలు తీ, బట్టలు గబ్బులెత్తో తీ. బట్టలు కాదు లెక్క ఎన్నిసార్లు 5-6 సార్లు పోయినాయి నాకు కొనిపోతాయి. రాడ్రా, నేను ఆల్రెడీ చెప్పినా రాద్దని. ఏం రూమ్ లో ఫోన్లో ఉండి పిలుస్తా నిమ్మి. నిమ్మి వాడికి అర్జెంట్ అంట. ఎంతసేపు రా, అర్జెంట్ అంట. రారా శివ, వాడికి అర్జెంట్ అంట. లక్షిత్ ఉన్నాడు, రమ్మను కొమ్మను ఆ బాతులే కొమ్మను. నీకు తెలుసా యోగాసనాలు ఉంటాయిరా, యోగాసనాలు ఉంటాయిరా. లక్షిత్రా అన్న చంపేస్తున్నారన్న మీరంతా. ఎందుకు అందుకే తినొద్దురా బిర్యానీలు. బిర్యానీ కాదు నువ్వు బాటిల్ మార్చేసినావు, బిర్యానీ కాదు నువ్వు బాటిల్ మార్చేసినావు. నేను మార్చలే, ఊరికే అన్నా. నాకు తెలుసు నీ గురించి. నేను మార్చలేదు. నువ్వు నాకు కలపాలని చూసినప్పుడు అబ్బాయి అందుకే ఓని సెడపకురా సెడేవని రక్తమైందా ఇది పడుతుంది. ఎక్కువ ఓరాసం చేయొద్దు. బాత్రూమ్ కాడికి పోవద్దు, ఆ ఇంటికాడికి పోరా అని చెప్పిన. ఆ ఇంటికాడ పోయేటప్పుడు ఏమైనా కూర్చొచ్చేమో, ఆ ఇంటికాడ పోయేటప్పుడు ఏమైనా కూర్చొచ్చేమో. క్లీన్ చేస్తా నువ్వే. తీసిందే 13 ఎందుకయ్యా, ఎందుకు ఈ విధంతా తీసేది? ఆ బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. అదిగో ఉన్నాడు కదరా వీడికి బుర్ర లేదు అసలు. దూరం అవునా తెలియదే లేదు వీడికి. ఎందుకు లైట్ కూడా ఇచ్చారు? నీకు అర్జెంట్ ఉందా లేదా అసలు? అర్జెంట్ ఉందని కదా లైట్ కనపడకపోతే. రే ఎట్లుందిరా శివ? శివ శివ ఎట్లయితున్నావు? ఫీలింగ్ ఎట్లుంది? సన్నమైతావేమో. 5-6 సార్లు ఇది ఇప్పుడు ఎన్నోసారి? నాకు తెలుసా టాబ్లెట్లు 2 వేసాను కాబట్టి ఒక 100 సార్లు అన్నాడు రా. చాలా పరిణామాలు ఉంటాయి. ఏం చేయగలవు? నీతో ఏమైతుందిరా? చూడు ఏ నువ్వు నువ్వు చూద్దాం. నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు నేను తింటే కదా.
రా బయటికి రా 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 అర్జెంట్ నందు పోలండి రా బయట డోర్ వేస్తాం. A few minutes later. శివా చిప్స్ తెచ్చాను తింటావా? ఇదిగో లక్షిత చిప్స్ తెచ్చాను. సిగ్గు లేదు నేనే తిన్నారా నీ తినాలనే తినా. ఇప్పుడు కూడా చూడరా నువ్వు ఇంత బాగోకపోయినా తినాలని కాదు తినాలనేలే తినే. ఇప్పటికి ఎన్ని 7 టైమ్సా? ఇంకా 93 టైమ్స్ ఉంది. 93 సార్లు వెళ్ళాలి ఇంకా నువ్వు వాష్రూమ్కి. వెళ్ళాలి ఇంకా నువ్వు వాష్రూమ్కి. నీకుంటా నీకు మళ్ళా ఏం చేస్తావు? చూడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఎక్కువ మాట నీకు ఒకటి తెలుసా? ఆగిపోయే టాబ్లెట్ ఉంది. అవునా? ఉందని నీకు ముందే చెప్పా. నీకు ఏమన్నా నన్ను మంచిగా మాట్లాడిస్తా, లేకపోతే నీ కాలు పట్టుకుంటాయి దయచేసి ఇక్కడ అయిపోయి ఇది టాబ్లెట్ ఆడి ఇసిరేనండి. మళ్ళీ చెప్తారా కానీ ఏం చేస్తావు మళ్ళా? ఏం చెప్తావు? అప్పటికే నేను అప్పటికే చెప్పాను వెయ్యొద్దురా పాపం అంటే నేను కొడుకొచ్చుకున్నా నువ్వు ఉండు ఇది మార్చేసి నమ్మద్దు. నీ ఏడబెట్టలో పెడతాలే. ఇదిగో ఈ టాబ్లెట్లు అనుకుంటా వేసుకో. అయిపోయేవి దరా రే. ఊపిరి లేదు ఊపిరి లేదు. ఆ టెంకాయ పొలం లేదండి టెంకే బాగా కొబ్బరి బొండ అదే ఏంది అట్లా ఎక్కువ ఈ నిమ్మి టాబ్లెట్ నమ్మ నిన్నే కొద్దిగా తీసుకో నీకు మళ్ళా ఉంటుంది కా నువ్వెందుకయ్యా ఏంది ఏంది అది ఏమన్నా ఏంది ఏం డాన్స్ అయితే ఏమన్నా డాన్స్ చేస్తారు. తీ 2 స్టెప్లే. నేను తిన్నాను ఫోన్ చూడు ఆ ఫ్యాన్ అట్లా చావచ్చు కదా నువ్వేంటి అట్లే ఉండవు బా. అది ఎందుకు తెలుసా? వీడియో తెస్తున్నావు నిజంగా మోషన్ టాబ్లెట్లు వేస్తే అవి నిజంగా మోషన్స్ అయితే లేదా అని తెలుసుకోవడానికి వేసింది. అది పోయిపోయి నా దాని మీద వెళ్ళా అది పోయిపోయి నా దాని మీద వెళ్ళా నువ్వైతే తక్కువ కదా నిమ్మైతే భూంచేస్తాడు కదా అంటే గుంజెత్తాడని వాడే ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు అదంతా రికార్డ్ చేసి ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చూపిస్తారంట అమ్మాయి. మన పరిణామాలు మళ్ళీ ఎక్కువ మాట్లాడలేను వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తామంట. ఇప్పుడు మాట్లాడే ఊపి లేదు కాబట్టి నేను మాట్లాడలేకపోతాను. ఇప్పుడు రాత్రి ఫుడ్ ఏంటంట? బోండ అవి కొబ్బరి నీళ్ళు అట్లా మజ్జిగ నా మజ్జిగ కూడా కొద్దిగా క్షమిస్తాను నేను. ఏం చేశానని సరే క్షమించాను మళ్ళీ ఎక్కువ మాట్లాడలేదు అయిపోయి టాబ్లెట్ ఇక్కడే ఎక్కడో ఇచ్చేసాను శివ. ఎత్తుకుతే వేసుకొని తగ్గిపోతాను. హాస్పిటల్ వెళ్దామా? సెలైన్లు ఎక్కుతారు. వద్దు నేను ఏం చెప్తాను? ఏం చేసిన అయినా ఏంటి అదేం తాగిపోతుందండి ఎలాగ అయిపోతే నువ్వు చెప్తే కదా కాను అదేమో ఎక్కడ నువ్వు అదేమో డౌట్ అడుగుతుంది ఓ ఇదే మాట్లాడేది సావలా సావాలని బాగా నడుచుకున్నావు మామ భాష మాదిరి రాజ్యం ఇంకా పెట్టింగ్ ముందరికి ఇక్కడ పెట్టింగ్ సరిపోతుంది ఏంటి అంతా అంటే చాలా పరిణామాలు చేశాను